అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని లింగాల బండలో దుండగులు రెచ్చిపోయారు. స్థానిక శ్రీ పశుపతినాథ ఆలయంలోని చతుర్ముఖ లింగాన్ని గత అర్ధరాత్రి ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ప్రధాన ద్వారాలను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. పశుపతినాథుని విగ్రహానికి పూజలు నిర్వహించి చతుర్ముఖ లింగానికి నల్లగొడ్డలు కట్టి విగ్రహాన్ని పెకిలించడానికి ప్రయత్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుప్త నిధుల కోసమే ఇలా చేశారని ఆలయ పూజారులు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పలుమార్లు ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని గ్రామస్తులు చెబుతున్నారు. 2020లో ఆలయంలోని నంది విగ్రహాన్ని దుండగులు పగలగొట్టారు. పురాతన ఆలయం కావడంతో ఇక్కడ గుప్త నిధులు ఉంటాయనే భావంతో ఇలా చేస్తున్నారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. దేశంలో పశుపతినాథ ఆలయం ఉత్తర భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక ఈ లింగాల బండ పశుపతినాథ ఆలయం ప్రసిద్ధిగాంచింది. అయితే తాజాగా గర్భాలయంలోని లింగాన్ని ధ్వంసం చేయడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదమగొల్లదొడ్డి గ్రామ సమీపంలో వెలిసినటువంటి పశుపతినాథ ఆలయంలో వాకిలి ఇరుగొట్టి లోపల ఉండే విగ్రహాన్ని 4 నందులు ఉండేటటువంటి శివలింగాన్ని పడమర దిక్కులో ఉండేటువంటి నందిని నల్లబట్టలు కట్టి పౌలు